వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ లో గుల్జార్ హౌస్ లో జరిగిన ఘటనకి కారకులు ఎవరు, కారణం ఏంటి? అలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ముఖ్యంగా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం మనతో మాట్లాడడానికి ప్రతాప్ రెడ్డి గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఫైర్స్, ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, గుల్జార్ హౌస్ లో 17 మంది మృతి, చాలా దారుణమైన సంఘటన. అసలు అటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఈ సంఘటనకి కారణం ఎలా జరిగిందంటే కాజ్ ఆఫ్ ఫైర్ అని తెలిసింది. ఏ విధంగా కాజ్ ఆఫ్ ఫైర్ వచ్చింది? అంతేకాకుండా అక్కడ ఏమైనా అక్కడ కాన్స్పరెన్సీ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు మనకు నిన్న చూసినటువంటి యొక్క మీడియా కథనాల ప్రకారం చూస్తే అది సుమారు 5:30-6 మధ్యలో ప్రమాదం జరిగి ఉంటుంది. అవును, 6:10కి మనకు కాల్ వచ్చిందండి కంట్రోల్ రూమ్ కి. 6:16కి ఎప్పుడో కాల్ వచ్చిందని అంటాం. అవును. అయితే ఇప్పుడు ఈ గ్యాప్లనే మనకు ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది. జనరల్గా ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటే ఏంటిది? మామూలుగా బాల్కనీ ఉంటుంది, స్టేర్ కేస్ పెద్దగా ఉంటుంది, 3 వైపులకెళ్ళి 2 వైపులకెళ్ళి ఓపెన్ వెంటిలేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నవి, ఇవన్నీ లేవు కాబట్టి ఫైర్ ఏదైతే మనకు దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే రోడ్ వైపు ఏమో గ్రౌండ్+1, గ్రౌండ్లో షాప్స్ ఉన్నవి, ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ రెసిడెన్షియల్ ఉంది, దానికి ఆనుకునే మళ్ళీ బ్యాక్ సైడ్ G+3, ఆ G+3 G+1 మధ్యలో ఒక చిన్న స్టేర్ కేస్ ఉంది, దానికి దీనికి కలుపుకుంటూ పోయేది. ఈ గ్రౌండ్ లో వెనక వైపు ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక 3 రూమ్లు ఉన్నాయని తెలుస్తుంది. దాంట్లో కొంత ఈ వర్కర్స్ పనిచేయడము, పడుకోవడము, కొంత ఇది వాళ్ళ షాపింగ్ సంబంధించినటువంటి యొక్క ఎక్కువ ఈ గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, పీల్స్ సంబంధించినవి, అవి ఏదో మెటీరియల్ అక్కడ ఉన్నట్టున్నది. అక్కడ మనకు ఫైర్ జరిగింది. ఆ ఫైర్ తోటి ఏమైంది, ఒకటేసారి పొగ పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళిన కొద్దీ వాళ్ళు ఎవరైతే నిద్రలో ఉన్నారో ముందు కొంచెం పెద్దవాళ్ళు గ్రహించి కిందికి వచ్చే ప్రయత్నం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ చేస్తూ ఉంటే ఇది బాగా అతివేగంగా స్మోక్ పైకి వస్తుంది. ఇక కిందికి పోయే పరిస్థితి లేకపోయారు కన్నా వాళ్ళంతా మళ్ళా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ చేరడానికి ప్రయత్నం చేసింది. అక్కడికి పోతే బ్యాడ్ లక్ ఏముంది, అక్కడ కూడా డోరు లాక్ చేసి ఉన్నదట. వాళ్ళు తిరిగి వచ్చేవరకల్లా రాగానే దాంట్లో షేర్ కేసులో కొందరు పడిపోయారు. ఎవరైతే పడుకొని అటు ఇటు లేచి కొంచెం ప్రయత్నం చేస్తున్న పెద్దవాళ్ళు, వాళ్ళు పడిపోయారు. ఇక చిన్న పిల్లలు అయితే చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఎక్కడ పడుకున్నారో అక్కడే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ వస్తుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెషర్ సప్లై ఇట్ విల్ బికమ్ కార్బన్ మొనాక్సైడ్. కార్బన్ మొనాక్సైడ్ ఏంటంటే ఒక 15 సెకండ్ల నుంచి 20 సెకండ్లు మనం ఇన్హేల్ చేసినా కొలాప్స్ అయిపోతాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ నిన్న జరిగిన సంగతి. మనకు G+3కి పెద్ద టెక్నాలజికల్ సంబంధించిన ఫైర్ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. జనరల్గా ఒక వెనకటి నుంచి ఒక ఎక్స్టెన్షన్ ల్యాడర్ వేస్తే కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. లేకుంటే వాళ్ళు ఏం చేసిందంటే ఈ బిల్డింగ్ కు ఆ బిల్డింగ్ కు మధ్యలో ఒక డోర్ పెట్టింది, ఏదో ప్యాసేజ్ లోపలికి పోవడానికి. ఆ డోర్ పగలగొట్టి లోపలికి పోయింది. లోపలికి పోయి మళ్ళీ ఆ నుంచి లెఫ్ట్ కు తిరగాలి. అంటే ఈ షాప్ లో నుండి వెనక ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కు మధ్యలో కొంత గ్యాప్ ఉన్నది, 1 మీటర్. ఆ 1 మీటర్లో పోయి అక్కడి నుంచి పోవాలంటే కొంచెం ఇబ్బందే జరిగింది. దీనికి వేరే ఎక్విప్మెంట్ అంటూ ఏముండదు. మరి నిన్న ఏదో కొంత పబ్లిక్ కూడా అన్నారు సొఫిస్టికేట్ ఎక్విప్మెంట్ బాగుంటుండే, ఎక్విప్మెంట్ ప్రాబ్లం కాదు ఇది.
ఓన్లీ అక్కడున్న బిల్డింగ్ సర్కమస్టెన్సెస్ పెట్టే వాళ్ళు ఇన్మేట్స్ ఇబ్బంది జరిగింది. ఈ ఫైర్ ఫైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. 6 బిఎస్ షెడ్స్ వేసుకొని లోపలికి పోయి దాంట్లో మొత్తం 22 మంది ఉన్నారట. 22 మందిలల్లా ఒక్కరు తనకు తాను బయటకు వచ్చాడు. 21 మంది రాలేరు. 21 మందిని వీళ్ళే కదా తీసుకొచ్చింది బయటకు. 21లో 17 మంది దురదృష్టవత్తు వాళ్ళు చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు 4 హాస్పిటల్ పోయినాక కొద్దిగా ఏదో ఫస్ట్ ఎయిడ్ ఇస్తే వాళ్ళు బాగానే ఉన్నారు. మరి వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిండ్రు. దానిలో మనము ఫైర్ డిపార్ట్మెంట్‌ను తప్పుపట్టాల్సినంత అవసరమైతే ఏం రాలేదు. కాకపోతే ఇదొక దురదృష్టం. మనకు నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో ఏ బిల్డింగ్ అయితే నేచురల్ వెంటిలేషన్ ఉండదో ఆ బిల్డింగ్ సిక్ బిల్డింగ్ అంటారు. అనారోగ్యమైన బిల్డింగ్. ఆ బిల్డింగ్‌లో ఎవరున్నా వారికి అనారోగ్యం తప్పదు. ఇది వెనకటి నుంచి కూడా మన తాతలు ముత్తాతలు చెప్తురు. కానీ ఇప్పుడు కూడా ఎన్బిసిలో రాస్తున్నది అది. మంచి ప్రాపర్ వెంటిలేషన్ ఉన్న బిల్డింగ్ మంచి బిల్డింగ్. దాంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని రాసి ఉన్నది. మరి నేచురల్ వెంటిలేషన్ లేదు కాబట్టి అదొక ఇది జరిగింది. ఇక ముందు ఏం ఎలాంటి చర్యలు తీసుకోవాలి కన్నా ముందు కాజ్ ఆఫ్ ఫైర్ అని తెలిసిందండి? ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటా లేదంటే ఏమైనా సిగరెట్ తాగితే జరిగిందా? ఇదైతే షార్ట్ సర్క్యూట్ అనే అంటుండ్రు. ఉమ్. కానీ ఈ బ్లూ పార్టీ వాళ్ళంతా శాంపిల్స్ తీస్తున్నారు కాబట్టి ఒక 2-3 డేస్ లో మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. బట్ ప్రాథమికంగా మాత్రం ఇది షార్ట్ సర్క్యూట్. సార్, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు టెంపరీగా అదేమైనా కాన్స్పరసీ ఏమైనా కనిపిస్తుందా అక్కడ? ఏమంటారు? కాన్స్పరసీ ఏమైనా కనిపిస్తుందా? అంటే నాకైతే అట్లా అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఫైర్ లోడ్ ఉంది. ఫైర్ లోడ్ తోటి స్మోక్ థిక్గా పైకి పోయింది. ఎక్కడ మనకు వెంటిలేషన్ లేదు కాబట్టి అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ పోయింది. కానీ ఫాస్ట్ స్ప్రెడ్ తోటే కొంచెం కాన్స్పిరసీ అని అంటుండు. కానీ నా వరకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది ఉండకపోవచ్చు. ఓకే సార్, అటువంటి బిల్డింగ్లు హైదరాబాద్లో తో పాటు చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇటువంటి బిల్డింగ్లు ఎప్పటి నుంచి కూడా మీ నోటీస్ ఇచ్చారు? ఎన్ఓసి అంటే కొత్త బిల్డింగ్ అంటే ఎన్ఓసి కావాలి. పాత బిల్డింగ్లు కాబట్టి దీన్ని మీరు కేటగిరీగా డివైడ్ చేసుకుంటూ దీనికి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో 15 మీటర్స్ అండ్ అబోవ్ రెగ్యులర్ ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఎన్ఓసి ఇవ్వడం, ఇన్స్పెక్షన్స్. 15 మీటర్స్ బిలో జిహెచ్ఎంసీలో ఒక సెపరేట్ ఫైర్ వింగ్ ఉంది, ఫైర్ ప్రివెన్షన్ వింగ్. ఇప్పుడు దాన్ని హైడ్రాలో మెర్జ్ చేసింది. అక్కడ కూడా ఒక అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు, స్టాఫ్ అందరు ఉన్నారు. దీని మీద గత 10 సంవత్సరాల నుంచి చాలా సార్లు డిస్కషన్ జరిగింది. ఈ బిల్డింగ్లకు మనం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని. ఇదే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆయన వచ్చిన ఒక వారం 10 రోజులకు ఒక మీటింగ్ కాన్ఫర్ చేసినాడు. అందులోపల ఈ బిల్డింగ్స్ మీద మనము ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన వచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ నేను ఏం చెప్పిందంటే, లక్షల బిల్డింగ్లు ఉన్నవి. ఈ లక్షల బిల్డింగ్ల దగ్గరికి ఏ ఫైర్ ఆఫీసర్ పోతాడు? ఎవరు కొలతలు తీస్తారు? ఇది సాధ్యమయ్యే పని కాదు. దానికి ఏంటంటే మీ దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్రతి జోనలు మున్సిపల్ ఆఫీసెస్ ఉన్నవి. వాళ్ళు ఇయర్లీ ఒకసారి మన రెవెన్యూ కలెక్ట్ చేస్తారు. తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు. దానికి రెన్యువల్స్ ఉంటవి. వాళ్ళకే ఒక బేసిక్ నాలెడ్జ్ ఒకటి వాళ్ళకు ఇచ్చి వాళ్ళనే సర్వే చేయమని చెప్పి, ఈ వెంటిలేషన్ బిల్డింగ్స్ లేని బిల్డింగ్స్ ఎన్ని ఉన్నవి, ఓపెన్ స్పేస్ లేని బిల్డింగ్స్ ఎన్ని ఉన్నవి,
మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే ఇట్లా కింద షాపులు పైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నవి ఇట్లా కేటగరైజ్ చేసి వాళ్ళు ఒకళ్ళు తెలుసుకున్నట్టయితే దానికి సొల్యూషన్స్ కూడా మనము తీయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిల్డింగ్ ఉంది. ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక 5,000 ఈ మూలకోటి ఆ మూలకోటి వేసి ఇంటర్లింక్ చేస్తే 10,000 అవుతుంది. దాంతో ఒక డౌన్ కవర్ 3 ఇంచుల పైప్ కిందికి వేసి ప్రతి ఫ్లోర్లో స్ప్రింక్లర్, ప్రతి ఫ్లోర్లో ఒక హోస్ రీలు, తర్వాత డిటెక్టర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి ఉన్నట్టయితే ఇట్లాంటి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు. ది వరల్డ్ బెస్ట్ ఫైర్ సేఫ్టీ సొల్యూషన్ ఏంటంటే స్ప్రింక్లర్. స్ప్రింక్లర్ ఇది ఆటో సిస్టమ్. కింద 60 డిగ్రీల సెంటిగ్రేడ్ రాగానే ఆ స్ప్రింక్లర్ బస్ట్ అవుతుంది, అక్కడ వాటర్ స్ప్రే చేస్తుంది. దీంట్లో హ్యూమన్ బీయింగ్ అదన్నది లేదు. లాస్ ఉంటుంది. ఆ, కాబట్టి ఇట్లాంటివి మనము చేస్తే కొంతవరకు మనం సేవ్ చేసాం. మీరు చెప్పే విధానం కొత్త బిల్డింగ్లు ఉంటాయి కానీ ఇప్పుడు అన్ని పాత బస్సులు తీసుకుంటే అన్ని పాత 100 సంవత్సరాల పైబడే బిల్డింగ్ చాలా ఉంటాయండి. అవును, మరి వాటిలో ఉన్న వాళ్ళకి అటువంటి ఇష్యూలు జరగకుండా అంటే కేవలం ఫైరే కాకుండా వర్షం పడినప్పుడు కూడా కొలాప్స్ అవుతుంటాయి, మీరు చాలా చూస్తుంటారు. అవును. మరి వాటికి ఏం చెప్తాం, సొల్యూషన్ చెప్తారండి? ఓల్డ్ బిల్డింగ్స్ లో ఎవరు చెప్తారు వాడు ఉండాలని చెప్పి ఎవరు చెప్పారు కదా. కొలాప్స్ అయ్యే బిల్డింగ్ల గురించి అది జిహెచ్ఎంసి గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవాలి, దాన్ని కొలాప్స్ చేయడమా కూలగొట్టడమా అనేది. నేను సార్ మీ సర్వీసులు ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఇలాంటి బిల్డింగ్ ఎన్ని ఉంటాయండి? అప్పుడు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను 2010లో రిటైర్ అయినా, అప్పుడు కూడా చాలా ఉన్నాయి. అంటే అప్పుడు మాకు లెక్క అవసరం లేకుండే కదా. అప్పుడు ఈ ఫైర్ సర్వీస్ యాక్ట్ ఎంత ఇది లేకుండే. తర్వాత మేము కూడా ఈ G+15 బిలో బిల్డింగ్స్ ఎప్పుడు లెక్క పెట్టలేదు. ఓకే. కాకపోతే ఫైర్స్ అయినాయి, అప్పుడు కూడా అయినవి. G+15 బిలో ఎక్కువ మనకు బేగం బజార్, లాడ్ బజార్ అవన్నీ ఓల్డ్ సిటీలో అవుతుండే. కాకపోతే ఇంత ఘోరంగా ఎప్పుడు కాలే. సార్ నిన్న జరిగిన ఘటనలో డిపార్ట్మెంట్ వెంటనే స్పందించలేదు కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందని బాధితులు చెప్తున్నారు. అదేవిధంగా స్పాట్కి వచ్చిన కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు వేరే ఏదన్నా విలేజ్ మండల్ అయితే ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఫైర్ వెహికల్స్ ఉంటాయి. కొంచెం రావడం ఇబ్బంది కావచ్చు, వచ్చినప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా, టైర్ ఏదైనా పంక్చర్ అయినా ఉంటుంది. కానీ ఇప్పుడు గుల్జార్ హౌస్ నుంచి మొగల్పుర 2 కిలోమీటర్లు, సాలార్జంగ్ మ్యూజియం 2 కిలోమీటర్లు, హైకోర్టు 2 కిలోమీటర్లు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఫైర్ స్టేషన్లు వితిన్ 2 కిలోమీటర్స్ మధ్యనే ఉన్నాయి. పక్కన మొగల్పూర్ ఒకటి ఉంది కదండి. మొగల్పుర, సాలార్జంగ్ మ్యూజియం, గౌలిగూడ, హైకోర్టు. ఇప్పుడు ఒక బండి ఏదన్నా పొరపాటులో వచ్చినప్పుడు ఏదైనా అయినా కానీ ఆల్టర్నేటివ్ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారు కదా. వాళ్ళు పబ్లిక్ నుంచి ఫైర్ కంట్రోల్ రూమ్ లో ఒక నార్మ్ ఉంది. ఒకటేసారి 20 కాల్స్ ల్యాండ్ అయినాయి అనుకోండి జనాల నుంచి, ఇప్పుడు అర్థమైపోతుంది డ్యూటీ ఆఫీసర్ ఇదేదో సివియర్ పదని చెప్పి వాళ్ళు చేయడమే. మొగల్పుర ఉండి గౌలు కూడా 2 పంపించాడు పేపర్ న్యూస్ ప్రకారం. సరే, ఇప్పుడు వెహికల్ రావడం ఉన్నది లేటు అంటే ఒకరంటారు యాజ్ పర్ పేపర్ న్యూస్ ఒక బండ్లే నీళ్ళే లేవంటారు. మరి ఒక బండ్లు లేకపోతే మిగతా బండ్లు ఉన్నాయి కదా స్పాట్ మీదకి వచ్చినాయి. ఫస్ట్ టర్న్అవుట్ లో 2, ఒక 4 నిమిషాల గ్యాప్ లో మళ్ళీ ఒక 2, తర్వాత మొత్తం 10 ఫైర్ వెహికల్స్ వచ్చినాయి. అంటే ఒక బండిలో వాటర్ లేకపోయినా ఇంకో బండి వచ్చేసరికి ఆ టైం సరిపోదు కదా, టైం అంతా వేస్ట్ అయింది కదా.
ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమున్నదంటే ఉమ్, మొగల్పుర వెహికల్ వచ్చింది. ఉమ్, వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆ, ఇదేమిటంటే ఉమ్, ఏదైతే బిల్డింగ్లకి వెళ్ళి పొగ మనకు బయట కనపడుతుందో ఆ పక్క ఈ పక్క వాళ్ళ బిల్డింగ్ జనాలు వచ్చి ఈ పైపును వాళ్ళే లాక్కపోయారు. ఉమ్, ఉమ్. లాక్కపోయి వాళ్ళ బిల్డింగ్ పైపు కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ. ఇప్పుడు దీంట్లో ఈ పబ్లిక్ పెరుగులాటలనే సరిపోయింది ఈ ఫైర్ సిబ్బందికి. అచ్చా. దాంట్లోనే కొన్ని నీళ్లు లాస్ అయి ఉండొచ్చు బహుశా. సార్ ఆక్సిజన్ తీసుకురాలేదని ఎలిగేషన్ ఒకటి వచ్చిందండి. ఏమండి, ఆక్సిజన్ తీసుకురాలేదని. మనకు బ్రీతింగ్ ఆపరేటర్ షెడ్స్ లేకపోతే వాళ్ళు లోపలికి ఎట్లా పోతారు? ఇంతమంది 21 మందిని ఎట్లా బయట తీసుకొచ్చారు? ఉమ్, ఆ, ప్రతి బండ్లే ఇట్ ఇస్ ఏ మ్యాండేటరీ. 2 బిఎస్ షెడ్స్ ఉంటాయి. ఓకే. 2 బిఎస్ షెడ్స్ కంపల్సరీ ప్రతి వెహికల్ లో ఉంటాయి. ఉమ్, ఆ, ఒకవేళ వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న ఫైర్ అయితే స్టాఫ్ వేసుకోకపోతారు. ఆ, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అంత పెద్ద పొగ చూసి వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేపోవటానికి వీలు లేదు. వాళ్ళ దగ్గర బిఎస్ సెట్స్ ఉన్నవి, వేసుకున్నారు. ఈ టోటల్ 21 మందిని వాళ్ళే బయట తీసుకొచ్చారు. మరి ఉమ్, బిఎస్ సెట్ లేకపోతే ఉమ్. మరి వాళ్ళు ఎట్లా బయట తీసుకొస్తారు? దాంట్లో ఇప్పుడు అవును. డివిజనల్ ఫైర్ ఆఫీసర్, ఏరియా ఫైర్ ఆఫీసర్ గౌలి కూడా ఉమ్, ఆయన కూడా కొంత సఫకేషన్ అయ్యిండు. ఆ బిఎస్ సెట్ లో ఏదో కంప్లీట్ గా ఆక్సిజన్ అయిపోయిందో లేకుంటే ఆయన కొద్దిగా అలసట చెంది ఫేస్ మాస్క్ తీసి ఆ కొంత ఫ్రెష్ ఎయిర్ కొరకు టెర్రస్ పోయి ఏదైనా ప్రయత్నం చేసి ఉండే మొత్తానికి ఆయన కూడా కొంత ఇదయ్యండు. మళ్ళీ హాస్పిటల్ కనుక 1 అవర్ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యండు. మళ్ళీ ఆయన రెజ్యూమ్ అయినట్టుగా తెలిసింది డ్యూటీ. ఆ అంత పబ్లిక్ అన్నంతనైతే నాకు నిజం అవపడతలేదు. నీళ్లు లేక బండి రావడం అన్నది, ఉమ్. వచ్చిన వాళ్ళ దగ్గర బిఎస్ షీట్స్ లేవన్నది కూడా కొంత ఈ పబ్లిక్ ఆతృత. బ్రదర్. ఇప్పుడు రాగానే ఏదో చేస్తారు అంటే ముందు మనకు కళ్ళతోటి అవపడాలి కదా. అవును. యాక్సెస్ లోపలికి పోవాలంటే ఏంది? ఇప్పుడు వీరుల పాప ఏం చేసిందో వెనక దిక్కుకెళ్ళి పోయి ఉమ్, ఒక గోడను పగలగొట్టింది. ఉమ్, ఉమ్. ఒక గోడను పగలగొట్టిన తర్వాత కొంత పొగ బయటకు పోయినాక అప్పుడు కొంత పని స్టార్ట్ అయింది. ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నవి. అదేం లేదు. ఇప్పుడు ఇప్పటికైనా కానీ ఇప్పుడు హైడ్రా కానీ గవర్నమెంట్ కానీ ట్రెజర్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఈ మున్సిపల్ సిబ్బంది మీద కొంత రెస్పాన్సిబిలిటీస్ పెట్టి ప్రతి బిల్డింగ్ సర్వే చేసి ఇది మిక్స్డ్ ఆక్యుపెన్సీ, ఇది అపార్ట్మెంట్స్ ప్లస్ ఇది అని ఇట్లా కేటగరైజ్ చేసి ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పెద్ద ఖర్చు కూడా ఏముంటది, ఏం కాదు. ఉమ్, 5,000 10,000 లీటర్లు, లేకుంటే మరీ ఓల్డ్ బిల్డింగ్ అయితే 5,000 లీటర్లు అయితే కానీ దాంతో కొంత పైప్ వేసి ఓసరీలు, మళ్ళీ ఓసరీలు అంటే మనసులే ఆపరేట్ చేయాలి. ఉమ్. దానికన్నా బదులు ఒక స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టుకున్నట్టయితే మనకు స్ప్రింక్లర్ స్ప్రే వల్ల 2 లాభాలు. ఒకటి మంట లేకున్నా పొగ ఉన్నా పొగ డైల్యూట్ అయిపోతుంది. ఉమ్. పొగ డైల్యూట్ అయిపోతుంది. అట్లీస్ట్ కొంత బ్రీతేబుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. రెండవది ఎక్కడైతే మంట ఉంటుందో అక్కడ ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం సజెషన్ చేసి వాళ్ళతోని మనము పెట్టించుకోవడమో లేకపోతే కొంత సబ్సిడీ ఇచ్చి ఏదైనా చేస్తే బాగుంటుంది. మీరు అన్నట్టు ఒక మోర్ దెన్ 75-100 ఇయర్స్ అయితే వేరే వాళ్ళు ఒక ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ ఆక్యుపేషన్ అంటే దాన్ని డిమాలిష్ చేయాలి. ఏదైతే బిల్డింగ్ లో ఉండాలనుకున్నారో ఈ సిస్టమ్స్ పెడితే బాగానే ఉంటుంది. ఓకే. అట్లీస్ట్ సార్ ఫైనల్ గా చెప్పండి, గవర్నమెంట్ వైపు నుంచి కాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ప్రజలు అంటే ఒకవేళ తెల్లవారుజాము జరిగింది అనుకోండి, వాళ్ళు పానిక్ అవ్వాలా, లేదా భయపడి పారిపోవాలా, లేదా ఉన్న దాంట్లో జాగ్రత్తగా వస్తే స్టేర్ కేస్ మీదకి వెళ్ళిపోవడం, కొంతమంది లిఫ్ట్ లో రావడం చేస్తుంటారు. జనరల్ గా ఏమిటంటే ఫైర్ అన్నది చూడగానే జర ప్యానిక్ క్రియేట్ అవుతుంది, తప్పదు. ఉమ్, దాన్ని మనం ఓవర్కమ్ కావాలంటే మధ్య మధ్యలో కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి డ్రిల్స్ మీద. ఉమ్, ఫైర్ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్యానిక్ అనేది పోతుంది. ఉమ్, తర్వాత
ఇప్పుడు నిన్న వాళ్ళు పాపం ప్రయత్నం చేసారు, పైకి పోవడానికి ప్రయత్నం చేశారు. ఉమ్, ఇప్పుడు నిన్న ఇంకొకటి మురళీధర్ గారు, నిన్న ఇదే టైంలో మన పహాడీ షరీఫ్ ఎక్కడ ఒక ఫైర్ అయింది G+3లో. ఉమ్, అక్కడ కూడా మంట వస్తే అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా అపార్ట్మెంట్లంతా టెర్రస్ మీద పోయారు. ఉమ్, ఫైర్ వెహికల్ వెనక ల్యాడర్ వేసారు, మొత్తం 45 మంది దిగి వచ్చింది. ఉమ్, సేమ్ ఇదే టైంలో ఆల్మోస్ట్. ఇది ఉమ్, మార్నింగ్ 6 గంటల కంటే 9 గంటలకి. ఉమ్, అయితే ఇక్కడ ఫెసిలిటీ ఉంది. ఆడ స్టెయిర్ కేస్ బాగున్నది, చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది, బాల్కనీస్ ఉన్నాయి, గాలి వచ్చింది, ఫైర్ స్ప్రెడ్ లేదు. తర్వాత టెర్రస్ మోడల్ వాళ్ళకు వీలు ఉంటాయి. అది ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్లలో మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక ఆల్టర్నేట్ మెథడ్ ఉంటుంది. ఉమ్, సపోజ్ బిల్డింగ్ G+5 ఉంది అనుకుందాం. చుట్టూ వైపులా ఒక 5 మీటర్లు ఓపెన్ స్పేస్ ఉండాలి, 6 మీటర్లు ఉండాలి. ఒకవేళ అలాంటి ఓపెన్ స్పేస్ లేని పక్షంలో మనము 4 మూలలకు 4 హైడ్రెంట్స్ వేసుకోవచ్చు, ఉమ్, మానిటర్స్. ఉమ్, ఆ మానిటర్ ఏంటంటే డైరెక్ట్ మనకు 80 ఫీట్ల వర్టికల్ హైట్ వాటర్ మనకు స్ప్రే చేస్తుంది. ఓ, అది ఒక ఆల్టర్నేటివ్. ఉమ్, ఇప్పుడు మనం రెండవది అనుకున్నది స్ప్రింక్లర్స్. స్ప్రింక్లర్స్ అనేది ఓన్లీ 15 మీటర్స్ ఎబో కమర్షియల్ బిల్డింగ్ కే ఉన్నది స్ప్రింక్లర్స్. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా లేదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకు ఆడ మార్కారీస్ ఉంటాయి, ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ ఎలాంటి క్రిటికల్ బిల్డింగ్స్ వన్స్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్, ఓపెన్ వెంటిలేషన్ లేదు, స్టెయిర్ కేస్ చిన్నగా ఉన్నది ఉమ్, అన్నప్పుడు మనం స్ప్రింక్లర్స్ సజెస్ట్ చేయడం మంచిది. వాళ్ళు కూడా స్ప్రింక్లర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఉమ్, తర్వాత ఫైర్ అన్నది 3 స్టేజీలు. ఒకటి ఇగ్నిషన్, అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఆ వైర్ కాలుతా ఉన్నది, దాంతో పాటు దగ్గర ఉన్న పేపర్ ఏదో కాలుతా ఉంది, అది ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారు. దాన్ని చూసి ఎప్పుడే ఫైర్ ఎక్స్టింగ్విషర్ దగ్గర ఉన్నట్టయితే దాన్ని ఆర్పుకుంటే అక్కడతోటి అయిపోతుంది. ఒకవేళ దాన్ని మనం చూసిన మన దగ్గర ఆలోచన రాకున్నా, ఎక్విప్మెంట్ లేకున్నా, అది ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఉమ్, స్ప్రెడ్ పక్కపొట్టి సోఫా ఉంటది, ఇంకేదో క్లాత్స్ ఉంటాయి, మంచాలు ఉంటాయి. అది ఒక 3-4 మీటర్లు స్ప్రెడ్ అయిపోయిందంటే అది దానంతట అదే స్ప్రెడ్ అయిపోతా ఉంటది. ఉమ్, దాన్ని ఆటో ఇగ్నిషన్ అంటారు. ఉమ్, ఆటో ఇగ్నిషన్ అంటే ఓటుకోటి ఇగ్నిషన్ ఇచ్చుకుంటూ పోతా ఉంటుంది ముందుకు ఫైర్. అదే. ఉమ్, అలాంటప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేయదు. ఉమ్, అప్పుడు మనం బిల్డింగ్ లో ఉన్న ఓసరీలు కానీ, హైడ్రెంట్ కానీ, లేదా ఈ ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ ఉన్నా కానీ వీటి ద్వారా మనం ఒకవేళ అవి ఏవి లేవనుకోండి అప్పుడు. ఏమి లేకపోతే మనకు 3 బేసిక్స్ ఉన్నాయి కదా. ఏదైనా ఫైర్ అయిందనుకోండి, దానికి గాలి ఆడకుండా చేయాలి. గాలి ఆడకుండా చేయాలంటే ఏదైనా ఒక బ్లాంకెటో, చెద్దరో, అదో ఏదో నీళ్ళలో ముంచి దాని మీద కప్పేయాలి. ఓకే. కప్పేస్తే ఆడికి కొంత ఒక 2-3 సెకండ్లు గాలి ఆడకుంటే ఫైర్ ఆగిపోతుంది. సరే, అప్పుడు ఆలోచన లేకున్నా కానీ ఏదైనా ఒక గట్టి వస్తువు తోటి ఇట్లా బీట్ చేసిన ఎవ్రీ బీట్ 1 సెకండ్, 2 సెకండ్స్, ఆ 2 సెకండ్స్ లో కూడా గాలి అన్నది ఆ తగులదు, అట్లా కూడా ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే ఈ 2 ఆలోచనలు రాకుండా ఎక్కడైతే పంట స్టార్ట్ అయిందో దాని చుట్టూ 1 మీటరు వదిలిపెట్టు. మిగతా వస్తువులు ఏదైనా ఉంటే, మంచం కానీ, సోఫా కానీ, కుర్చీలు కానీ, ఇంకేదైనా ఉంటే అక్కడ నుంచి ఆ పువ్వులంతా మొత్తం తొలగించాలి. ఉమ్, తొలగిస్తే ఏమవుతుంది, మనం ఈ పని చేసే లోపల అది అంతవరకు స్ప్రెడ్ అవుతుంది. ఫర్దర్ కంటిన్యూటీ లేకపోవట్ల అది అక్కడే ఆగిపోతుంది. ఇదొక టెక్నిక్.
ఇట్లా కొన్ని మనము వీటికి కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇన్మేట్స్. ఊరికే మనం అనుకుంటే రాదు. అవును. మన ఇది మన జిహెచ్ఎంసీ నుంచి కానీ, రెగ్యులర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఉమ్, సివిల్ డిఫెన్స్ ఒక వింగ్ ఉన్నది హైదరాబాద్ సిటీలో. వారు కానీ కావాలంటే చాలా మంది వాలంటీర్స్ వస్తారు. మన హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీ ఇంజనీర్స్ దగ్గర 1,00,000 వరకు 2,000 మంది ఉన్నారు. ఉమ్, ప్రతి ఐటీ కంపెనీలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు. ప్రతి మాల్లో ఉన్నారు. ప్రతి వాడలో ఉంటారు. ఏదైనా ఒక గవర్నమెంట్ అడిగినట్టయితే వాలంటీర్స్ చాలా మంది వస్తారు. మా రిటైర్మెంట్ ఆఫీసర్స్ కూడా దగ్గర ఒక 100 మంది దాకా ఉన్నారు సిటీలో. ఉమ్. అయితే ఏదైనా ఒకటి మోటివేషన్ చేసి మనం ఆర్గనైజ్ చేసినట్టు అయితే కొంతవరకు మనము చేయొచ్చు. ఒక న్యూస్ ఏదంటే మనకు ఈ 22, 23, 24 ఈ 3 years లో దాదాపు ఇప్పటికి 70 మంది చనిపోయారు అయ్యో. ఫైర్ యాక్సిడెంట్స్. ఇప్పుడు దాంట్లో మేజర్ గా మనకు నిన్నటిది 300 మంది. ఉమ్, అంతకుముందు మనకు బదార్ఘాట్ నాంపల్లి కెమికల్ డబ్బాలు పెట్టిండు సెల్లార్లా. ఉమ్, అప్పుడు ఒక 9 మంది చనిపోయారు. తర్వాత అంతకుముందు రుబీ హోటల్ సికింద్రాబాద్ కింద సెల్లార్ల బ్యాటరీస్ ఏదో చేస్తా ఉంటే దాంతో పైకి పోయింది. అక్కడ కూడా 8 మంది చనిపోయారు. ఉమ్. తర్వాత మీకు తెలిసి బోయగూడ కవాడి కూడా అవును. స్క్రాప్ కొని వాడు ముక్కలు ముక్కలు చేస్తుండ్రు. ఉమ్, ఆ ఒడిశాకి వచ్చిన లేబర్ ఉమ్. ఆడ 9 మంది ఆడ ఒక పక్కకు పడుకున్నారు. ఇక్కడ వీళ్ళు పని చేస్తుండ్రు. ఆ బిల్డింగ్ తోటి ఇదైపోయి పాపం అప్పుడు ఒక 10 మంది చనిపోయారు. ఇక్కడ స్వప్నలో కాంప్లెక్స్ లో కూడా ఉన్నారు కదా సార్. ఆ స్వప్న కాంప్లెక్స్ లో అది 6 మంది 6 మంది. 6 ఇవన్నీ కలిపితే దాంట్లో కూడా ఛార్జ్ షీట్ వేశారు మనం ఏ వాళ్ళు. ఆ, స్వప్నో కాంప్లెక్స్ లో ఎవరైతే పార్టీని మనం చేశారో A1, A2, A3 వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా వేశారు డిపార్ట్మెంట్. ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం అయిందంటే 2 షేర్ కేసు ఉన్నది. ఒక షేర్ కేసుకి వెళ్ళి పొగ పైకి వచ్చింది. రెండో షేర్ కేసు ద్వారా చెప్పద్దు. కిందికి పోదామంటే ఆడ అన్ని బ్రోకెన్ ఫర్నిచర్ అవన్నీ మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. అవును. మరి ఇప్పుడు అక్కడ అన్ని వసతులు ఉన్న కాడ అట్లా నెగ్లిజెన్స్, ఇక్కడ వసతులు లేని కాడ వీళ్ళకేమో ఈ ఆలోచన రాలేదు రేపు ఏదైనా ఫైర్ అయితే ఎట్లా అన్నది. అదే అంటే మీరు చెప్తున్నట్లుగా మన జాగ్రత్త కూడా కొంత ఉండాలి. మన జాగ్రత్త కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మన జాగ్రత్త లేనిది మీ ఎదుటోళ్ళు ఎక్కడ ఉన్నారో జాగ్రత్త తీసుకుంటే మనకేం లాభం? మన ప్రాపర్టీ, మన ఇల్లు, మన లైఫ్ కాబట్టి మన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఇకపై అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రతాప్ రెడ్డి గారు. జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఎదుటి వాళ్ళు చెప్పడం కాదు, ముందు మనకు మనం ట్రైనింగ్ అవ్వాలి. ఏవైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎలాగ అలర్ట్ అవ్వాలనే విషయాన్ని ముందు మనం ట్రైనింగ్ తీసుకుంటే ఇకపై ఎక్కడైనా జరగవు. అదేవిధంగా ఆస్తి నష్టం జరగడం పెద్ద కష్టం కాదు, కానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడడం లక్ష్యంగా ఉంటుంది అంటున్నారు ప్రతాప్ రెడ్డి గారు. అంతేగా ఇప్పుడు కూడా ప్రభుత్వమే నింద లేకుండా ప్రతి ఇంట్లో వాళ్ళు కేవలం అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళే కాకుండా చిన్న ఇంట్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం ఎంత ఉంది, ముఖ్యంగా అవగాహన కల్పించుకోవాలని ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది గుల్జార్ హౌస్ లో జరిగిన ఘటనపై ప్రతాప్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మురళి గారు. నమస్తే. నమస్తే. థ్యాంక్స్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. For doing so well.